పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ గారిని తొలగిస్తూ ఈరోజు టీడీపీ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని వేస్తామని చెప్పడం జరిగింది. మరి దీనికి గల కారణాలు ఏంటి, ఇది నెక్స్ట్ ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మేడం, మనం చూసాం పెండెం దొరబాబు గారికి ఇటు వర్మ గారికి పడట్లేదు పిఠాపురంలో. సో దీంతో మొన్న రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు, చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలో పెట్టలేదని కొన్ని ఇష్యూస్ ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు సడన్గా టీడీపీ వర్మ గారిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. మరి ఇది నెక్స్ట్ ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏదైతే వర్మ గారి మీద ఆ పిఠాపురంలో సానుభూతి అయితే బాగా ఉందండి. ఎంత సానుభూతి అంటే, అరే కష్టపడి గెలిపించినావు వర్మ, చూడు ఎట్లా చేస్తున్నారు ఆ జన సైనికులు, నీకు చూడు కష్టపడి గెలిపించినావు వర్మ, చూడు అదేంటిది నాగబాబు గారు మీటింగ్ లో కర్మ అని మాట్లాడారు నిన్ను ఉద్దేశించే అంటూ అక్కడ సానుభూతి ఎంత అయిందంటే, మొన్న మధ్య రీల్స్ కూడా వచ్చినాయండి. అవే ఎవరు వదిలేరో మాకైతే తెలియదు కానీ, అయ్యా ఇటంతా కాదు, ఈసారి నువ్వు పోటీ చేయయ్యా అంట. అరే డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ, పాపం కష్టపడి 21 సీట్లు స్ట్రైక్ రేట్ కొట్టిన ఆయన, కూటమి గెలుపుకు కారణమైన ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక మహిళ వర్మ గారి కారు ఆపి కారు అద్దాల్లోంచి అయ్యయ్యా బాబు ఈసారి నువ్వు పోటీ చేయయ్యా స్వామి అని అడుగుతుంటే వర్మ గారు పక్కపక్క నవ్వుతూ ఏముందిలేమ్మా అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ దృశ్యం, ఈ సందేశం ఎటువైపు దారి తీస్తుందా అని నాకు అప్పుడే ఆలోచన వచ్చింది. సరే, అసలు దారుణం ఏంటంటే, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అవ్వాలని కోరిన మొట్టమొదటి వ్యక్తి వర్మ గారు. ప్రాణం పోయిన టీడీపీ నుంచి బయటకు పోనటువంటి వ్యక్తి వర్మ గారు. ఆయన త్యాగం చేస్తేనే పవన్ కళ్యాణ్ గారికి టికెట్ వచ్చింది. అదే ప్లేస్ లో ఎంపీ ఉదయ్ గారు గనక పోటీ చేస్తానంటే వర్మ గారు టీడీపీలోంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారు కానీ ఆ సీటు మాత్రం ఏ ఒక్కరికి వదలదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు, అది కూడా చంద్రబాబు గారు చెప్పబట్టి కారు అదేంటి ముందు డోమ్ మీద కూర్చొని మరీ ప్రచారం చేసినాడండి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇంటికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంట్లో ఎవరికో వాళ్ళకి పెద్ద ఆవిడ అనుకుంటా, వర్మ గారు వాళ్ళ అమ్మగారికి అనుకుంటా, ఆవిడ కాళ్ళకు కూడా నమస్కారం పెట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. అంటే దీని అర్థం దగ్గరుండి గెలిపిస్తున్నారు అనే ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. లేకపోతే మా గెలుపు లేదు అంటూ కూడా ఎలక్షన్ కి ముందు ఆయన అక్కడక్కడ మాట్లాడడం కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. అసలు ఒక డౌట్ అండి, ఓడించిన చోటే మళ్ళీ నిలబడి గెలిచినాడు మా లోకేష్ బాబు అంటూ వాళ్ళు కాళ్ళు ఎగరేస్తారే, ఆ అవకాశం గాజువాక వాళ్ళకి ఎందుకు ఇవ్వలా, ఆ అవకాశం భీమవరం వాళ్ళకి ఎందుకు ఇవ్వలా? బాగా కాన్స్టిట్యున్సీలో బలంగా ఉండే కమ్యూనిటీ ఓటింగ్ ఉంది కదా, జనసేనలో అన్ని కులాల వాళ్ళు కూడా అయ్యయ్యో ఈసారి దగ్గరుండి గెలిపించుకోవాలని తపన పడినారు కదా. ఆ రెండు కాన్స్టిట్యున్సీలను ఎందుకని టీడీపీ వాళ్ళకి త్యాగం చేసినాడు? పోలవరం ఎమ్మెల్యే ఎవరో మాకు తెలియదు సార్. రైల్వే కోడూరులో ఎమ్మెల్యేకి ఎవరికి టికెట్ ఇచ్చారో మాకు తెలియదు. 21లో ఒక 9 మంది ఏమో మాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు. ఒకళ్ళ తెలిసిన టీడీపీ వాళ్ళగా తెలుసు, ఒకళ్ళ తెలిసిన వైసీపీ నుంచి పార్టీ కండవా కప్పుకున్న వాళ్ళగా తెలుసు. అంతేగాని పార్టీలో ప్రజారాజ్యం నుంచి కండవాలు మోసి జెండాలు మోసి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకొని పొలాలు అమ్ముకొని పిల్లల పెళ్లిళ్ళ డబ్బులు తీసుకొచ్చి భార్యల మెడలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టినటువంటి మా సైన్యం అంతా మూల కూర్చుండిపోయింది. సో ఎనీవే, ఈసారి వర్మ గారికి ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఎంతకి దారి తీస్తుందంటే, బహుశా ఇలా జరగచ్చేమో. భీమవరం పాయే, గాజువాక పాయే, ఇక మిగిలింది పిఠాపురంలో ఎంతో పనితనంతో ఆయన ఎంతో మంది ప్రజలకి అటువైపు సముద్రానికి రోడ్డు కట్ట లాంటిది వేయిస్తున్నాను, లేకపోతే రోడ్లు వేపిస్తున్నాను, బ్యారేజీలు కడుతున్నాను, డ్యాములు కడుతున్నాను, ఏదో ఆయన తాపత్రయం ఆయన పడుతూనే ఉన్నారు సార్. కానీ దారుణం ఏంటంటే, ఇప్పుడు ఆ సీటు కూడా ఓడిపోతే ఏమన్నా తలెత్తుకోవడానికేనా? ఆ సీట్ ఎందుకు ఓడిపోతారు? అదే భీమవరంలో గాజువాకలో ఒకవేళ టీడీపీ నుంచి బయటకు వచ్చినా సరే బలంగా 2 కాన్స్టిట్యున్సీలో గెలిపించుకోగల పరిస్థితి వాళ్ళకు ఉంటది. కానీ ఏదైతే పిఠాపురం అనుకోండి, పిఠాపురంలో వంగా గీతమ్మ ఏ అర్ధరాత్రి ఏ అవసరమైనా సరే తలుపు తట్టి నుంచొని నిలబడి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అది అయ్యే వరకు ఉండి, ప్రైవేట్ హాస్పిటల్ అవసరమైతే డబ్బులు కట్టి అది అయ్యే వరకు ఉండి, ఎక్కడ కష్టం వచ్చినా నిలబడే గీతమ్మ. ఒక్క మాట కూడా ఆవిడకి ఎదురు మనం చెప్పలేము, ఆమెని కామెంట్ చేయము. ఇకపోతే పెండెం దొరబాబు, అతని ప్రావీణ్యత కూడా అతనికి ఉంది. ఇదికపోతే వర్మ ఇండిపెండెంట్ గా గెలిచి అతని సామర్థ్యత చూపించుకున్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి ఈక్వేషన్స్ మధ్యలో పిఠాపురం ఎమ్మెల్యే గారు
పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే అది ఎటు నుంచి ఎటువైపు దారి తీస్తుంది అంటే ఈ సీటు కూడా దగ్గరుండి ఓడించడం కోసం ఇవాళ రోజు వర్మ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినారా? అరే వర్మ గారు ఒక మంచి ఉద్దేశంతో అధినాయకుడి మీద అభిమానంతో కొంత తల ఒగ్గిన ఆ కింద ఉన్న సైన్యానికి ఏదైతే టీడీపీ కార్యకర్తలకి కోపాగ్ని రగిలిపోదా అండి? ఏం కష్టపడి మనం ప్రశ్నిస్తే ఇది ఆయన ఫోటో లేదని మనం ప్రశ్నిస్తే పార్టీని సస్పెండ్ చేస్తాడా? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేయడం కోసం మన రోడ్డును పడేస్తాడా? పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వడం కోసం నన్ను త్యాగం చేయమన్నా నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు. ఏటిచ్చాడు నన్ను రోడ్డు మీద ఎడతాడు నన్ను ఇప్పుడు మేము ఏంటో చూపిస్తాం అనుకుంటూ బయటకు వచ్చి గనక వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే దేనికి దారి తీసిద్ది? దేనికి దారి తీసిద్ది? అరే అసలు గొడవలు ఎందుకు అవుతున్నాయి? అసలు ఆ కాన్స్టిట్యున్సీ ఇవ్వడానికి గల బలమైన కారణం ఆలోచించండి సార్. ఎంత దారుణం సార్, ఎంత దారుణం. ఆ కాన్స్టిట్యున్సీ ఇచ్చినప్పుడే అనుకున్నాం సార్. అదేంటి అసలు మీకు ఓపెన్ గా చెప్తున్నాను సార్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏదంటే మన భవానీపురం ఏరియా సార్. భవానీపురం ఏరియాలో ఒక కార్పొరేటర్ గారు ఉన్నారు సార్, ఆయన పేరు ఖాదర్. నేను అప్పట్లో సుజనా చౌదరి గారికి ప్రచారానికి వెళ్ళేదాన్ని సార్, ఎలక్షన్ ప్రచారానికి. అక్కడ బోధన మహేష్ అన్న పక్కనకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ జనసేన ఓటింగ్ అటు ఇటు కదలకుండా, అమ్మా మీరు వచ్చి మాకు కొంచెం సర్వీస్ చేయండి అమ్మా అంటే ఆయన ఫోన్ చేసి ఆయన అడిగి ఇంకొక మనిషిని పెట్టి కార్ ఇచ్చి డ్రైవర్ని ఇచ్చి నన్ను అక్కడికి పిలిపిస్తే అక్కడికి వెళ్ళి ప్రచారం చేసేదాన్ని సార్. వాళ్ళు అడిగితే వాళ్ళు చేయమని రిక్వెస్ట్ చేస్తే. సో అటువంటి అప్పుడు ఖాదర్ అనే వ్యక్తి సార్, టీడీపీ కార్పొరేటర్ ఖాదర్ అనే వ్యక్తి, ఓపెన్ గా చెప్తున్నాను. అతను ఏమన్నాడంటే ఒక రోజు సుజనా చౌదరి గారు వాళ్ళ అక్క ప్రచారానికి వస్తున్నప్పుడు నేను అందరికి ఆవిడతో పాటు మజ్జిగ గ్లాసులు ఇస్తూ ఉన్నాం, అది ఎలక్షన్ ప్రచారంతో. అతను ఇలా భుజంతో ఇలా నెట్టేసినాడు సార్. నెట్టేస్తే ఆ ప్లాస్టిక్ గ్లాస్ తో సహా కింద పడిపోయింది. అరే పొరపాటున తగిలినాడేమో అనుకున్నాను సార్. తర్వాత నడుస్తూ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా నెట్టేసినాడు సార్. అరే నేను అడిగినాను, మీరు కావాలని నన్ను నెడుతున్నారు కదా, పొరపాటున తగలట్లేదు కదా అని అడిగేస్తా. ఏందంట ఆ పిఠాపురంలో గెలిపించుకోవడం చేత కాదు, పిఠాపురంలో గెలిచే దిక్కు లేదు, ఏడొచ్చి మీరు మా ప్రచారం చేసి మమ్మల్ని గెలిపిస్తారా, మేము ఎట్ట గెలవాలో మాకు తెలుసులే, మీరు వెళ్ళి ఆ పిఠాపురంలో పని చేసుకోపడే అని అన్నాడు సార్. అసలు ఇక నాకు వచ్చింది చూడండి సార్ కోపం. అప్పటికి మనం పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు, ఆయన ఏమన్నంటే అసలు ఊరుకోం కదా. అబ్బా కాదర్ నువ్వో నేను తేలిపోవాలి, అటో ఇటో తేలిపోవాలని ముస్లిం కాన్స్టిట్యున్సీ భవానీపురం పెట్రోల్ బంక్ సెంటర్ లో నడి రోడ్డు మీద చంద్రబాబు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే నడి రోడ్డు మీద పడుకున్నారో, మరి పడుకోలేదు కానీ సార్ నడి రోడ్డు మీద నుంచొని గొడవ పడ్డాను సార్. ఎలా గొడవ పడ్డాను? క్షమాపణలు చెప్పు పవన్ కళ్యాణ్ గారికి, ఎంత గొప్ప త్యాగశీలో 24 సీట్లలో బలమైన భవానీపురం, బలమైన ఏరియా, పోతిన మహేష్ లాంటి ఒక కుడి భుజం లాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాడు కేవలం త్యాగం కోసం, కేవలం మీకు ఇవ్వబోయే సీటు కోసం. అన్ని కోల్పోయిన నా అన్నని పిఠాపురంలో కూడా గెలవలేడంటావా? పిఠాపురంలో పోయి గెలిపించుకోండి అంటావా? ఆడ గెలిచే దిక్కు లేదు, దమ్ము లేదు, మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి మీరెవరు మమ్మల్ని గెలిపించడానికి అని అంటే అక్కడే మా జనసేన ఉన్నారు సార్ చాలా మంది. అతను ఎవరు, తిరుపతి అనుష అని ఉంటది సార్, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు సార్. అక్క అక్క అంటాడు. అక్క ఊరుకోక ఏంట్రా ఊరుకునేది, అన్న గురించి మాట్లాడతారా, తాట తీసి ఎండ పెట్టేస్తా, అతను నేను తేలిపోవాల్సి అనేసి గట్టిగా గొడవ పెట్టేస్తున్నాను సార్. ఆఖరికి ముస్లిం కాన్స్టిట్యున్సీ, ముస్లిం కార్పొరేటర్, అక్కడ ముస్లిం బలమైన ఓటింగ్. పాపం సుజనా చౌదరి గారు అక్క అమ్మ రజని పోనీలేమ్మా చూసి చూడనట్టు పోమ్మా పోనీలేమ్మా అంటే నేను ఊరుకోను. మా అన్నకు సారీ చెప్పాల్సిందే, సారీ చెప్పదు ఇక్కడి నుంచి కదలను, మొత్తం వస్తారు మా వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. ఆడ గెలవలేడా, ఆడ గెలిపించుకునే దిక్కు లేదా, మేము మిమ్మల్ని గెలిపించగలమా అంటాడా? ఆహా ఏరు దాటాక తెడ్డు తగలేసే రకాలు మీరు. బాబా ఈ కూటమి ఇక్కడే ఉంటదో పోద్దో ఇప్పుడే తేలిపోవాలని గట్టి గొడవ పెట్టుకుంటే, అది సుజనా చౌదరి గారు కూడా ఫోన్ చేసేసి సార్ రజనీ రోడ్డు మీద గొడవ పెట్టేసుకుంటుంది సార్, పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పకపోతే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు సార్ అంటే, అప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక మనుషులు వీళ్ళందరూ ఫోన్ చేసి నాకు చెప్తే సమస్య లేదు, ఆయన పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని గుర్తించకుండా ఇష్టాచారంగా మాట్లాడుతున్నాడు, పిఠాపురంలో కూడా గెలవలేడంట అంటే, ఆఖరికి వాళ్ళ అక్కగారు అదే కార్పొరేటర్ ఖాదర్ గారిని ఒప్పించి, అయ్యా ఖాదరు ఎలక్షన్ టైం అయ్యా, సుజనా చౌదరి గారు ఎంత కష్టపడి ఉంచున్నారయ్యా, నీకు తెలియదు కాదు, ఆ పిల్ల మొండి పట్టుదలతో ఉంది, ఆయన అంటే పిచ్చి అభిమానంతో ఉంది, ఆ పిచ్చి గుంపును మనం మార్చలేమయ్యా, వాళ్ళ ట్రాప్ లో ఉంటారయ్యా అని పాపం దగ్గరుండి బతిలాడి అదే ఖాదర్ నా దగ్గరకు వచ్చి నేను సారీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి అని చెప్తే అక్కడి నుంచి లేచినాం సార్. అంటే ఆ టైంలో కూడా టీడీపీ వాళ్ళ మనసులో ఏముందో చూడండి సార్. మనం 21 సీట్లు త్యాగం చేసినాము, దాంట్లో మళ్ళీ 24లో 3 సీట్లు బీజేపీ వాళ్ళకి త్యాగం చేసినాము. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఒక ఒక గడ్డి పరకలాగా ఉంది సార్. వాళ్ళదే వాళ్ళకి దిక్కులేదా, వాళ్ళే వాళ్ళకి గెలిసే దిక్కులేదా అని ఎలక్షన్ కి ముందు అన్నారు సార్.
ఆ తిరుపతి అనూష వల్ల భర్త గాని, సుజనా చౌదరి గారు లక్క గాని, ఈ రోజుకి అదే ఖాదర్ గారు అక్కడే ఉంటుంటారు కదా! ఆయన గాని ప్రత్యక్ష సాక్ష్యం సార్. ప్రత్యక్ష సాక్ష్యం. అంటే రజనీ గారు ఈ రోజు ప్రశ్నించారు. అదే ఆ రోజు ముస్లిం కాన్స్టిట్యుయెన్సీలో నాటి రోడ్డు మీద గొడవ పెట్టుకుంటే ఆ పిల్లోడు అన్నాడు, "అక్క, అక్క, అక్క చూసి చూడనట్టు పోక అక్క, కూటమిలో ఉన్నామక్క. వాళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారక్క. అన్ని చోట్ల ఇలాగే మాట్లాడుతున్నారక్క. ఎంతో ఓర్పుగా ఉన్నామక్క. ప్లీజ్ అక్క, నీ వల్ల ఇబ్బంది అవుతదక్క. ఊరుకోక్క, ఎళ్ళిపోక్క. ఎక్కడికెళ్తానో సమాధానం చెప్పాలా? సారీ చెప్పాలని కూర్చున్నాను సార్." సార్ అక్కడ ఏమనిపిస్తుందంటే, వీళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చూస్తున్నారా? వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉన్నారు సార్. మనకే తెలీలా. మనకే తెలీలా. అభిమానం అనే కళ్ళకి పొరలు కమ్మికుపోయినాయి చూడండి సార్. ఆయన నోటి మాటే వేదవాక్కులాగా అయిపోయింది గానీ, వాళ్ళు మనల్ని గెడ్డి పరకలాగా చూస్తూనే ఉన్నారు. సో, అటువంటి ఎగ్జాంపుల్స్ సార్. అంటే అంత గట్టిగా పోరాడిన లాయర్ రజని వ్యక్తి ఆరాధనలో నిమగ్నం అయిపోయింది. ఎంత నిమగ్నం అయిపోయింది? నాన్న ఏది చెప్తే కరెక్ట్. నాన్న ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిపోవాలి. నాన్న వాళ్ళకి ఓటేయమంటే మనం పని చేయాల్సిందే. నాన్న ఏది చెప్పినా నన్ను నన్ను శంకించేవారు నా వారు కాదు. నాతో వచ్చేవారే నా వారు. నిన్ను శంకించేవారు ఎవరో తెలుసా? ప్రజారాజ్యం నుంచి జెండాలు మోసి కండువాలు కప్పి తిరిగి, తిరిగి, తిరిగి ఇతను ఈ రోజుతో అంత బాగుంది కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నారు. మీరు తేడా పడి అంతంత భూములు ఇంకా ఎందుకు? ఇంకా ఎందుకు భూములో? ఎప్పుడు ఖండిస్తున్నాను బయటికి రండి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అట్లెట్లా చేస్తారు? పేదలకి వైద్యం దూరం అయిపోతుంది. పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలని బయటికి రండి. ఒక ఉద్యమకారుడిలాగా పోరాడండి. మీ మీద ఎన్ని ట్రోల్స్ వస్తాయో తెలుసా? ఎంత బూతులు తిడతారో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా! తట్టుకోలేవన్నా. నువ్వు అక్కడ ఉండడమే సేఫ్. సో, ఇటువంటి పరిస్థితుల్లో వర్మ గారిని ఎందుకు సస్పెండ్ చేశారంటే, వర్మ గారికి కోపం రాకూడదు. వర్మ గారి వెనకాల ఉండే వాళ్ళందరికీ కోపం రావాలి. ఎలక్షన్ టైమ్‌లో తను బయటికి వెళ్ళిపోవాలి. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి. పిఠాపురంలో గూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలన్న కుట్ర కోణం వైసీపీ వాళ్ళది కాదు సార్. వాళ్ళు పాపం జగన్ గారొచ్చి ప్రచారం చేసినా వల్ల గాని పరిస్థితిని కట్టప్ప లాంటి వాళ్ళు చేయగలరు సార్. కాలకేయుడు మహాయుద్ధం చేస్తేనే బాహుబలిని చంపలేకపోయారు. మరి ఎవరి వల్ల సాధ్యమైందంటే నమ్మకమైన కట్టప్ప. అబ్బా! కట్టప్ప లాంటి క్యారెక్టర్లు సార్. సో, దయచేసి ఒకటే చెప్తున్నాను సార్. ఏది ఎటువైపు దారి తీసినా చిట్ట చివరకు కలిసే సముద్రం అనేది ఒక పెద్ద ప్రవాహంలాగా ఎలా ఉంటుందో, అలాగే టీడీపీ కుట్ర కోణంతో ఎలా ఓడించాలో మారు మాట్లాడకుండా, చేతికి మట్టి అంటకుండా, తడిగుడ్డతో గొంతులు కోసే రకాలని చెప్పి మరొక్కసారి ఆ పిఠాపురం జన సైనికులు గుర్తించి, జరగబోయే విపత్తులకి కారణాలు, దారితీసే పరిణామాలు ఇవన్నీ కూడా పునరాలోచన చేసుకోవాలని నా సలహా సార్ అంతే.